నమస్తే అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు సమాచారం ఉంటుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. మనందరికీ ఒక మంచి లక్షణం ఉంది. అదేమిటంటే వీ వాంట్ ది బెస్ట్. అయితే దానికి కాంట్రడిక్షన్ ఏమిటి తెలుసా? మన మీద మనకే వీ నెవర్ వాంట్ టు బి ది బెస్ట్. చూడండి, వీ వాంట్ ది బెస్ట్ అని అనుకున్నప్పుడు చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే ఒక 10,000 ఎక్కువ పోయినా పర్వాలేదు, లేటెస్ట్ మోడల్లో శాంసంగ్ కావాలి, లేదా లేటెస్ట్ మోడల్లో యాపిల్ ఫోన్ కావాలి మనకి. అట్లాగే కార్లలో ఉందనుకోండి, వీ వాంట్ ది బెస్ట్ కార్. టాటా వాడు కొత్తగా తెచ్చిన కర్వ కార్ బాగుందా, లేదా మహీంద్రా వాడు తీసుకొచ్చిన 700 ఎస్యూవీ బాగుందా, ఏది బాగుంది? కార్లు. ఆల్రెడీ కార్ అయింది, ఫోన్ అయింది, ఇల్లు. అక్కడ విల్ల దాదాపు ₹1,00,00,000 పలుకుతుందట, అది కొనుక్కుందామా? లేదా ఇంకాస్త ముందుకెళ్తే 1,20,00,000 1,30,00,000 వాళ్ళు ఏదో స్పా ఇదే అది కూడా ఉన్న ఇది ఇస్తున్నారు, అది కొనుక్కున్నాం. దిస్ ఈజ్ వాట్ అవర్ సైకాలజీ. ఎందుకంటే వీ ఫీల్ ఏ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ హ్యావింగ్ ది బెస్ట్. అంటే చాలా అద్భుతమైనవి వీళ్ళ దగ్గర ఉన్నాయి అనే ఫీలింగు అవతల వాళ్ళు మన్ని చూడడానికి, మన్నికి మనం సాటిస్ఫై చేయడానికి. ఇది మనకున్న లక్షణం. ఇంత మంచి లక్షణం ఉన్న మనం వీ నెవర్ ట్రై టు బీ ది బెస్ట్. ఎందుకంటే ది బెస్ట్ కావాలంటే యూ హ్యావ్ టు మేక్ సో మెనీ సాక్రిఫైసెస్, యూ హ్యావ్ టు అండర్గో సో మెనీ టెస్ట్. అంటే ఇప్పుడు మీరు ది బెస్ట్ ఉన్న కారు కానీ, ది బెస్ట్ కన్నా ఫోన్ కానీ మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు వాటికి క్వాలిటీ చెక్స్ ఉంటాయి కదా. ప్రతి లెవెల్లోనూ క్వాలిటీ చెక్ చేస్తారు. అండ్ మీరు ది బెస్ట్ అని పే చేస్తున్న మెజారిటీ ఆఫ్ దీస్ గాడ్గెట్స్ ఆర్ వెహికల్స్ వాట్ ఎవర్ మీరు దాన్ని గురించి ఎలా చెప్తున్నారు. ఎన్ని క్వాలిటీ చెక్లు జరుగుతాయంటే, క్వాలిటీ చెక్లో ఎక్కడైనా లోపంగా, క్వాలిటీ చెక్ చేసినప్పుడు ఈ వస్తువులు ఏదైనా లోపం కనుక తీసి పక్కన వేస్తారు. దట్స్ వాట్ ది క్వాలిటీ మీన్స్ ఫర్ ఎనీబడి. అండ్ దట్ క్వాలిటీ ఆల్వేస్ ప్లేస్ ఏ రోల్. ఎందుకంటే అది క్వాలిటీ ఉంది కనుకే దానికి ఆ బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ ఉంది కనుక మార్కెట్లో నడుస్తుంది. ఇఫ్ ది లాస్ట్ ది క్వాలిటీ అనుకోండి, బ్రాండ్ నేమ్ పోతుంది, బ్రాండ్ నేమ్ పోతే నోబడీ వాంట్స్ కదా. అంటే క్వాలిటీ కావాలి అంటే అది ఎంత ప్రాసెస్ నడుస్తుందో అర్థమైంది కదా. మనం కూడా ఇఫ్ యు ఆర్ ది బెస్ట్, ఇమాజిన్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యు ఆర్ ది బెస్ట్ ఇన్ ది మార్కెటింగ్ అనుకోండి, ఎవ్రీ కంపెనీ కమ్స్ ఫార్వర్డ్ టు ఆఫర్ ఏ జాబ్ ఫర్ యూ, ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో జాబ్. అంటే దెర్ ఈజ్ నో జాబ్ అంటే వాళ్ళ దగ్గర వేకెన్సీ లేకపోయినా వేకెన్సీ క్రియేట్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఎందుకో తెలుసా? దే వాంట్ టు హ్యావ్ యూ యాజ్ ఎ బ్రాండ్. అంటే యూ విల్ యాడ్ సమ్ వాల్యూ టు ది బ్రాండ్. అలాగా వెన్ దే హ్యావ్ ది బెస్ట్ పీపుల్, దేర్ మార్కెట్ విల్ బి వెరీ గుడ్. కానీ ఈ బెస్ట్ కావాలి అంటే మీరు చేయాల్సిన ప్రయత్నం చాలా కొంచెం కాదు. నేను ఇందాక చెప్పిన క్వాలిటీ చెక్ ఇంకోటి మనం ఏదైనా మాట్లాడుతున్నాం, మనుషులకు కూడా యూ హ్యావ్ టు బీ డిసిప్లైన్, కంప్లీట్లీ డిసిప్లైన్. ఎంత డిసిప్లైన్ అంటే ఆన్ డాట్ యూ మస్ట్ బీ ఏబుల్ టు అవైలబుల్. దట్ ఈస్ వన్ మెయిన్ కన్సిడరేషన్. దెన్ మీరు చేసే పని మళ్ళీ రెండోసారి ఎవరు చెక్ చేయక్కర్ లేకుండా ఉండాలి. దట్ ఈస్ సెకండ్. థర్డ్ వన్, మీకు పని అప్పగిస్తే ది వర్క్ ఈజ్ కంప్లీటెడ్, నో నీడ్ టు లుక్ ఎట్ ఆల్. అసలు ఆ ఫీలింగ్ కావాలి. అంటే ఇటువంటి క్వాలిటీస్ అన్నీ మీకు కావాలి అంటే అదేదో ఓ రోజులోనో 2 రోజుల్లోనో వచ్చేది కాదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఎట్ ఎవ్రీ లెవెల్. నాట్ ఓన్లీ వర్కింగ్ హార్డ్, నేను చాలా అద్భుతంగా పనిచేస్తున్నాను, గాలిగద్దులో పనిచేస్తున్నట్టు కుదరదు. యూ హ్యావ్ టు మిక్స్ ఆల్ ది ఇన్పుట్స్ యూ హ్యావ్. గానుగెద్దు ఇట్లా ఏం పనిచేయదు, జస్ట్ దాని సర్కిల్లో తిరుగుతూ అంతే. కానీ ఇఫ్ యూ వాంట్ టు బి ది బెస్ట్, యూ హ్యావ్ టు యూజ్ ఆల్ ఇన్పుట్స్ యూ హ్యావ్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, యూ హ్యావ్ నాట్ ఓన్లీ టు బి స్మార్ట్ బట్ ఆల్సో వర్కింగ్ హార్డ్. అండ్ యూ మస్ట్ బి డిపెండబుల్. అంటే either you are working in a family, you are working with a family business, or in a company, or in a school, wherever it is, you must be dependable. మీరు ఈ క్వాలిటీస్ అన్నీ పెంచుకుంటే, నేను ఇందాక అన్నాను చూడండి, వీ వాంట్ ది బెస్ట్ అండ్ యూ మే ఆల్సో బికమ్ ది బెస్ట్. వన్స్ యూ ఆర్ ది బెస్ట్,
everybody comes behind you, irrespective of whatever the profession is. If you are a professor, every college wants to have you. If you are an engineer, every firm that runs that type of engineering activity will be behind you. If you are a chartered accountant, the best business houses will hire you. ఇన్ని ఉన్నాయి. అందుకని యాజ్ యూ లైక్ టు హ్యావ్ ది బెస్ట్, ట్రై టు బీ ది బెస్ట్. అప్పుడు ఇమాజిన్ వేర్ యూ విల్. అసలు ఇమాజిన్ కాదు, మీరు ఒక్క ప్రయత్నం చేసి చూడండి. మీరు చేసే ఏ పనైనా చాలా అద్భుతంగా వీడు మాత్రమే ఇలా చేయగలడు అని చేసి చూడండి. ఎందుకు మీరు మామూలుగా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు మామూలుగా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి అనుకోండి, మనకి బాగా నచ్చే టిఫిన్ సెంటర్కి చాలాసార్లు పెడతాం. ఎందుకు పెడతాం? బికాస్ ఆ ఉన్న అంటే ఆ చుట్టుపక్కల 8, 10, 12 షాపులు ఉంటాయి, ఏవి టిఫిన్ షాప్స్. కానీ మీరు దానికే వెళ్తారు. ఎందుకు వెళ్తారు? యూ ఫీల్ హీస్ ఆఫరింగ్ ది బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ఫుడ్, బెస్ట్ టేస్ట్. బీ లైక్ దట్. వెన్ యూ వాంట్ టు హ్యావ్ ది బెస్ట్, try to be the best.